ఇక్కడ మనం చూసుకుంటే బంగారంకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం అయితే తగ్గించిందో దీంతో బంగారం అయితే ఏకంగా దిగుమతులు అయితే పెరిగిపోయి పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం, పండగల సీజన్ వేళ పెరిగిన డిమాండ్ కారణంగా మన దేశ బంగార దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టు నెలలో దిగుమతులు రెట్టింపు అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో $4.83 బిలియన్ వైపున్న అంటే విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా ఈ ఏడాది $10.06 బిలియన్ల పెరిగినట్లు వాణిజ్య శాఖ అయితే తెలియజేసింది. భారీ స్థాయిలో దిగుమతులు పెరగడంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బత్వాల్ మాట్లాడుతూ కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల దిగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. అలాగే పండుగల సీజన్ కావడంతో పెద్ద మొత్తంలో ఆభరణాలను వర్తకులు సిద్ధం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇటీవల బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించిందన్నమాట కేంద్రం. అయితే ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతి చేసుకున్న దేశాల్లో చైనా తర్వాత భారతదేశం అయితే ఉంది. మన దేశ దిగుమతులు 40% పసిడి వాటా స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. 16%తో యూఏఈ, 10%తో దక్షిణాఫ్రికా ఆ తర్వాత స్థానంలో ఉన్నాయన్నమాట. మరోవైపు దేశం మొత్తం దిగుమతులు ఒక బంగారం వాటాని 5% కావడం గమనార్హం. ఆగస్టు నెలలో దేశ వాణిజ్య లోటు $29.65 బిలియన్ చేరుకోవడం జరిగింది. పసిడి ప్రధాన పాత్ర పోషిస్తోందన్నమాట. అందువల్ల ఏంటంటే మళ్ళీ దీనికి సంబంధించి ద్రవ్య లోటు కానీ ఏర్పడిందంటే ఖచ్చితంగా మళ్ళీ బంగారం అయితే సుంకం పెంచేస్తారన్నమాట. అలా బంగారం సుంకం పెంచారంటే కస్టమ్ సుంకం పెంచితే మళ్ళీ రేట్ అయితే దాదాపు మళ్ళీ 6,000 నుంచి 7,000 వరకు కూడా మళ్ళీ అయితే పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే దిగుమతులు పెరిగినాయి అంటే భారత్ దగ్గర చెల్లింపులు చేయడానికి డాలర్లు అయితే ఉండవు కదా, అందువల్ల అనమాట మళ్ళీ సుంకం పెంచడానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్, అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.